అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 46వ వాక్యం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై చాలు. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ఆనాటి ఆదిమ విశ్వాసులు, ఆ విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళకి ఏక మనసుని దేవుడు అనుగ్రహించాడు. ఆనాటి విశ్వాసులకి ఏక మనసు ఉంది. రెండవది, తప్పగా దేవాలయంలో కూడుకునేవాళ్ళు, ఇంటింటా రొట్టె విరిచేవాళ్ళు, దేవుని స్తుతించేవాళ్ళు. అందువలన వాళ్ళు ఉన్న విధానాన్ని బట్టి అందరికీ వాళ్ళంటే దయ కలిగింది. అందరి దృష్టిలో దయ పొందిన వారయ్యారు వాళ్ళు. వీళ్ళు ఎవరు అని అంటే, పెంతెకోస్తు దినాన పేతురు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అప్పుడు 3000 మంది మార్చబడ్డారు. మనకు తెలుసు. ఈ 3000 మంది ఎవరు? ఒక ప్రశ్న. ఎవరంటే, ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువుని సిలువైన నరిసారే వాళ్లే వీళ్ళందరూ. యేసుక్రీస్తు ప్రభుని విమర్శించారే, తిట్టారే, కొట్టబోయారే వాళ్లే ఈ ప్రజలు. అయితే యేసుక్రీస్తు ప్రభువుని అనేక మంది హింసించి ఆయన దూషించేటప్పుడు ఒక్క మాట కూడా యేసయ్య పలకలేదు. అవన్నీ వాళ్ళకి జ్ఞాపకంకి వచ్చాయి. అపోస్తలుడైన పేతురు చేసిన ప్రసంగంలో, ఏ ప్రసంగం చేశాడు ఆయన? ఆ రోజుల్లో ఏముంది? కొత్త నిబంధన ఉందా? వాళ్ళకి లేదే. తర్వాత రాశారు ఇవన్నీ వాళ్ళు. అయితే ఏమని చెప్పాడు ఆ రోజు అంటే, పాత నిబంధన ఎత్తి చూపించి ఆ పాత నిబంధనలో యేసయ్యను ప్రకటించాడు. హల్లెలూయా. బాగా ఆలోచించండి. పాత నిబంధనలో చెప్పాడు. వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడుతుంటే అప్పుడు పేతురు ఏమన్నాడు? అంచె దినాల్లో నా ఆత్మని కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడు కదనని అంతా చెప్పుకుంటా యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళకి బోధించినట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలు, ఆలోచన చేయండి. మన జీవితంలో యేసు ఉండాలి. మన జీవితంలో యేసు ఉండాలి. యేసు అంటే ఎవరైనా చెప్పండి. యేసు అంటే ఎవరు? మీకు బాగా తెలుసు కదా. ఎవరైనా బాగా చెప్పండి. యేసు అంటే రక్షకుడు. క్రీస్తు అంటే చెప్పండి ఎవరు? అభిషక్తుడు. నిజమే. కానీ యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే మనకు సరిపోయినవాడు. మనకెవరైనా సరిపోయిన వాడు ఆయన. మనకు నీకు సరిపోయిన వాడు యేసయ్యే. నీకు ఎవ్వరు కూడా సరిపోయిన వారు లేరు. నీకు సరిపోయిన వాడు ఆయన. ప్రభు అంటే పరిపాలకుడు, చక్రవర్తి, ప్రపంచానికే చక్రవర్తి ఆయన. ప్రపంచానికి చక్రవర్తి. అపోస్తులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రకటించారు. ఆ ఆదిమ విశ్వాసులు 43 నుంచి మనం చూస్తే, 43 నుంచి ఒకసారి చూడండి. 43. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన అనేక మంది విశ్వాసులు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు వారు
స్థిరాస్తులను అమ్మి పంచిపెట్టిరి. అక్కడ కొలది పంచిపెట్టిరి అంటే వారి ఆస్తులన్నీ అమ్మేశారు. వాళ్ళకున్న ప్రాపర్టీ మొత్తం అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి వాళ్ళు ఏం చేశారంటే, అపోస్తుల పాదాల దగ్గర పెట్టి ఆడే అందరూ కూడా భోజనం చేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఆ ప్రేమ, అందరు కలిసి భోజనం చేసేవాళ్ళు. ఆ ప్రేమ అది. అందుకే కుటుంబ ఆశీర్వాద పండుగ నెలకొకసారి పెడుతున్నాం, అందరు కలిసి భోజనం చేయాలని. మరి అనేక మంది రాలేకపోతున్నాం మనం. ఆ రోజుల్లో వాళ్ళకి ఏక మనసు ఇచ్చాడు దేవుడు, ఏకాత్మనిచ్చాడు దేవుడు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన తర్వాత, రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తరువాత, ఆయన రక్తం చేత కడగబడిన తరువాత ఆనాటి విశ్వాసులందరికీ ఏక మనసు ఉంది. ఈనాటి విశ్వాసులకు ఏముంది ఆలోచించండి. ఆనాటి విశ్వాసులకి ఏక మనసు ఉంది, ఈనాటి విశ్వాసులకి 2 మనసులు ఉన్నాయా, 1 మనసు ఉందా, 3 మనసులు ఉన్నాయా? ఆలోచన చేయండి. ఆనాటి విశ్వాసులు వాళ్ళకున్న సమస్త ఆస్తి అంతా అమ్మేసి ఏం చేశారు? వాళ్ళు అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఇప్పుడు మీకున్న ప్రాపర్టీ మొత్తం మీ గుళ్ళకి దమ్మని నేను చెప్పడం లేదు, అసలు మీరు తేవలేదు. మీ హృదయం కానీ ఇస్తే అంత మీరే చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ ఆస్తులు, స్థిరాస్తులు, పొలాలు, మీకున్న సమస్తమైన ఫ్యాక్టరీలు, మీకున్నట్టు నగదు నట్ర అన్నమేసి తెమ్మని చెప్పడంలా నేను. ఎవరు కూడా చెప్పరట. మీరు ఇవ్వాల్సింది ఏం తెలుసా? దేవునికి ఏమి ఇవ్వాలా? హృదయం తర్వాత ఏమిస్తుంటారు మీరు దేవునికి? అది చేస్తే చాలు. హ్యారీ గోమ్స్ తెలుసు, అంతమంది తెలుసు. హ్యారీ గోమ్స్ గారు మంచి సేవకుడు. ఇటీవలే 2-3 రోజులు చచ్చిపోయాయన. 2-3 రోజులు చచ్చిపోయేంత హ్యారీ గోమ్స్ గారు. ఆయన ఎక్కడ మీటింగ్స్ పెట్టినా 5 రోజులు మీటింగ్స్ పెడతాడు. ఆయన సొంత ఖర్చుతోనే పెడతాడు. మొత్తం ఆర్కెస్ట్రా, మొత్తం సౌండ్ సిస్టమ్ మొత్తం వచ్చేస్తుంది. 5 రోజులు పెడితే 5 రోజులు కానుకలు పెడతాడు ఆయన. అదే ఆయనకున్నటువంటి ఆస్తి వెళ్ళిపోతాడు. హ్యారీ గోమ్స్ గారంట, ఆయన కొత్తగా మారినప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళాడంట. ఒక మీటింగ్కి, ఆ మీటింగ్కి వెళ్తే ఆ పాస్టర్ గారు వాక్యం చెప్పిన తర్వాత ఆ పాస్టర్ గారు అన్నారంట, ఇదిగో పరిచారకులు మీ దగ్గరకు వస్తున్నారు, కానుకలు నేను చెప్పాడంట పాస్టర్ గారు, వాక్యం చెప్పే పాస్టర్ గారు. ఆయన ఏం చెప్పాడంటే, మీరు వేరే ఊరు నుంచి ఇక్కడ కానీ వచ్చి ఉంటే మీ పాకెట్లో ఎంత మనీ ఉందో మీరు కేవలం మీరు పోయేదానికి ఛార్జీ మాత్రం ఉంచుకొని మొత్తం ఏమన్నాడంట. ఆ మాట చెప్తే మీకు ఎట్లుంటుంది? ఆయన చెప్పిన మాట, మీకున్నటువంటి తెచ్చిన అమౌంట్లో ఆ పాకెట్లో ఉన్నాయి కదా, లేదా మీకున్న పర్సులో ఉన్నాయి కదా, ఆ పర్సులో ఉన్న డబ్బులు మొత్తం మీరు పోయేదానికి ఆటో ఛార్జీ, బస్ ఛార్జీ ఎంతైతే కొంత ఖర్చు అవుతుందో అంత పెట్టుకొని మిగతా మొత్తం వేసేయమన్నాడంట. ఈయన హ్యారీ గోమ్స్ గారంట, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయంట. అట్నే ఆయనకి ఎంత ఛార్జ్ అవుతుందో ఒక సేవకుడు చెప్పాడని ఆ ఛార్జీ పెట్టుకొని మొత్తం వేసేసాడంట. ఆయన కావాలి ఒకసారి చెప్పినటువంటి మాట. ఆయన మొత్తం వేస్తే ఆయన చెప్పాడు, నేను దేవునికి ఆ రోజుల్లో ఇస్తా వస్తున్నాను, ఈనాడు నేను 50 కోట్లకు అధిపతిని చెప్పాడంట. అంత చప్పలు కొట్టండి. ఎంత అంట? 50 కోట్లకు అధిపతి అంట. ఆలోచించండి దేవుని బిడ్డలారా. అపోస్తులు బోధించినప్పుడు ఆ 3000 మంది చేర్చబడ్డారు. ఆ 3000 మంది వాళ్ళకున్నటువంటి అలవాటు ఏంది తెలుసా? వారేక మనస్కులై. వాళ్ళకి అలవాటు ఏంది? ఆ 3000 మంది ఎట్టున్నట్టు వాళ్ళకి ఏక మనస్సు ఉందంట. ఒకే మనస్సు. బాగా గుర్తుపెట్టుకో. ఏక మనస్సు ఎక్కడుంటుంది, ఎవరికి ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది?
ఏక మనసు ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణకి ఏక మనసు ఎట్లుంటుందంటే, భార్యాభర్తలు ఉన్నారనుకో, వాళ్ళకు 2 లక్షలు వచ్చిందనుకో, ఎక్కడి నుంచి వచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తారు భార్యాభర్తలు? అయ్యా మనకు 3 కూతుర్లు కదా, లేదా 2 కూతురు 2 కొడుకులు కదా, చెరి 50 ఫిక్స్ చేసేద్దాం. ఏక మనసు, మంచిదే. లేదా నగలు కొందాం, మంచిదే. ఏక మనసు మంచిదే. ఇంట్లో లేదు కొందాం, మొత్తం అంటే వాళ్ళకున్నటువంటి ఏక మనసుతోటి అవి కొనుక్కుందాం, ఈ కొందాం, అవి కొందాం అంటారు. ఏక మనసు అంతేనా? కుటుంబంలో ఏక మనసు ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అంటే మీకు వచ్చిన అమౌంట్లో లెక్క చూసుకుంటారు. 5 లక్షలు వచ్చింది అనుకో, 5 లక్షలకి ఏం చేస్తారు? అప్పుడుకప్పుడు లేదా అప్పులు కట్టేద్దాం. ఏక మనసు. ఇంట్లో సోఫా లేదు, డ్రెస్సింగ్ టేబుల్ లేదు, బీరువాలు లేవు, పిల్లలకి అవి కొందాం, ఈ కొందాం, మొత్తం అంటే పిల్లల కోసం ప్రయాసపడేదానికి ఏక మనసు ఉంటుంది బిడ్డలకి, తల్లి భార్యాభర్తలకి. అవునా కాదా? పిల్లలు అభివృద్ధి చెందాలని, పిల్లలు దీవించబడాలని, మా పిల్లలకు మంచి స్థితికి రావాలని వాళ్ళ కోసం ఎంతో ఖర్చు చేస్తాం. అది ఏక మనసు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూస్తే ఆనాటి విశ్వాసులకు ఏక మనసు అంటే తెలుసా? వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకున్నారు. అయితే ఆనాటి ఏక మనసు వేరు, ఈనాటి ఏక మనసు వేరు. డబ్బులో ఏక మనసు ఉంది. ఇప్పుడు సహజంగా ఆలోచించాయి, సహజంగా స్త్రీలు వాళ్ళ భర్తల్ని ఏక మనసు, నువ్వు అది ఎత్తుకోరా, ఇదిరా, ఇది చెయ్యి, ఈ డబ్బు కావాలి, ఇది కావాలని నువ్వు ఏక మనసుతో బాధిస్తావే. మందిరికి రమ్మని ఎందుకు బాధించవు? మందిరికి వచ్చేటప్పుడు ఏక మనసు లేదా? మందిరికి రా అని చెప్పేటప్పుడు ఏక మనసు లేదా? నీ భార్య కానీ నీ భర్త కానీ ఒక డబ్బు ఉంటే, ఒక ఆస్తి ఉంటే దాంట్లో ఎంత ఏక మనసు ఉంటుంది నీకు? ఇది చెయ్యాలా, అది చేయాలి, ఎంత ఏక మనసు ఉంటుంది. మరి ఆ ఏక మనసుతోటి నీ భర్తను ఎందుకు ప్రెస్ అయ్యవు, నీ భార్య ఎందుకు ప్రెస్ అయ్యవు? నువ్వు ఆలోచించాయి. వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకునేవాళ్ళు. ఆనాటి విశ్వాసులు 2 నేర్చుకున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆనాటి విశ్వాసులు 2 సందర్భాలు, 2 విషయాలు నేర్చుకున్నారు. ఒకటి దేవాలయంలో కూడుకున్నారు, రెండోది విశ్వాసుల గృహాల్లో కూడుకున్నారు. 2 నేర్చుకున్నారు వాళ్ళు. అందుకే ఆనాటి ఆదిమ సంఘం దీవించబడింది. ఈనాడు మనం ఏం చేస్తాం తెలుసా? వారానికి ఒకసారి కుటుంబ ప్రార్థన పెట్టుకోమంటే పెట్టుకోలేకపోతున్నాం. విశ్వాసం మీ ఇంటికి వచ్చేది ఇష్టం లేదా? మీ ఇంట్లో కాలు పెట్టి ప్రార్థన చేసేది మీకు ఇష్టం లేదా? నువ్వు ఏమన్నా ప్రార్థన చేస్తున్నావు ఇంట్లో ఆలోచించి, బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. వారు ఏక మనస్కులై ప్రతిదినము, ప్రతిరోజు దేవాలయములో తప్పక కూడుకునే వాళ్ళే. నువ్వు ఏడు కూడుకుంటున్నావు ఈ రోజున? రాత్రుల్లో నిద్రపోయేటప్పుడు ఉదయానికే ప్లాన్ చేసుకుంటావు, రేపు ఉదయం ఏడికి పోవాలని, ఏడు కూర్చోవాలని ప్లాన్ చేసుకుంటావు నువ్వు. ఎక్కడ నివాసం ప్లాన్ చేసుకుంటావు నువ్వు. ఆ ఎక్కడికాడ కూర్చోవాలనుకుంటావు, ఈ ఎక్కడికాడ కూర్చోవాలనుకుంటావు, వాళ్ళకడ ఎల్లకాడ కూర్చొని తప్పక కూడుకుంటావు. అన్నం తిన్నా తినకపోయినా సరే, నీకు అన్నం లేకపోయినా సరే, ఆ ఎక్కింటికాడ అన్నింటికాడ తప్పక కూర్చుంటావు. ఏం మాట్లాడతావు? లోక పురాణం మాట్లాడతావు. ఏ లోకపురం ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడతావు. కానీ వీళ్ళు తప్పక దేవాలయంలో కూర్చున్నారు. ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు? చర్చిలో, మన చర్చిలో కూర్చున్నాం. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? చర్చిలో ఏం చేసాం చెప్పండి, వరుసగా చెప్పండి. ఒకటేం చెప్పండి? ప్రార్థన చేసాం, తర్వాత కీర్తన పాటలు పాడాం, తర్వాత వాక్యం వింటున్నాం, స్తుతిస్తున్నాం, అంతే కదా. బాగా గుర్తుపెట్టుకోండి. దేవాలయం ఎందుకు కూడుకుంటున్నాం? ముసలమ్మ ముచ్చట్లకా? మరి నువ్వు నీ సహోదరు కూడుకుంటున్నారు. ఎందుకు కూడుకుంటున్నారు? ఆ యొక్క గురించి, ఈయన గురించి చెప్పేదానికి కూడుకుంటున్నావా? దేవాలయంలో కూడుకునే వాళ్ళు, విశ్వాసుల గృహాల్లో కూడుకునే వాళ్ళు ఆ రోజుల్లో. అందుకే ఆదిమ సంఘం దీవించబడింది. ప్రైజ్ ది లార్డ్. ఆ సంఘస్థులు దీవించబడ్డారు. వాళ్ళు నీ ఇంట్లోకి
విశ్వాసులు వచ్చేది నీకు ఇష్టం లేదా? నా ఇంట్లోకి విశ్వాసులు కాళ్ళు పెట్టాలి, నా ఇంట్లో విశ్వాసులు రావాలి, కాపరి రావాలి, ప్రార్థన చేయాలని ఆ విశ్వాసం, ఆ ప్రేమ నీకు లేదా? కారణమే తెలుసా? వీళ్ళు ఏ మనసు లేదు, ఏ మనసు లేదు, వీళ్ళు ఏక మనసు లేదు. 3000 మంది చేర్చబడితే వాళ్ళ ఏక మనసు ఉంది, వాళ్ళలో ఏక మనసు. వీళ్ళ ఏక మనసు లేకే మన జీవితాలు ఈ విధంగా మారిపోతున్నాయి. వారు ఏక మనసు కలిగిన వారై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకున్నారంట. ఆ రోజుల్లో వాళ్ళకి గుడి లేదు, కూడుకునే దానికి లేదు. యాడ వీళ్ళు ఆడు కూడుకునే వాళ్ళు. ఆ రోజు ఇంటింట ఆరాధన. కనీసం వాళ్ళకి వారం చాలటంలో వాళ్ళకి వారు అసలు చాలటంలో వాళ్ళకి కూడుకునే దానికి. మనకు వారానికి చెప్పండి, వారానికి ఎన్ని రోజులు మనకు కూడుకునేది? ఎన్ని రోజులు? 2 పక్కన పెట్టండి, ఒకే రోజు. ఏదది? ఆదివారం. 2 పక్కన పెట్టండి. విశ్వాసులు, ఆదిమ విశ్వాసులు 2 విషయాల్లో పాలయ్యారు కదా. ఏదది? దేవాలయంలో తప్పక కూడుకున్నారు, విశ్వాసుల గృహాల్లో కూడుకునేవాళ్ళు, వాళ్ళు చేసిన పని. ఇప్పుడు మనమేం చేస్తున్నాం? ఒకటి ఫెయిల్ అయిపోయింది. ఒకటేం చేస్తున్నాం? ఆదివారం. అది కూడా బాగా ఆలోచించే. శనివారమే పనులు మనకి స్టార్ట్ అవుతాయి, లేదా శుక్రవారమే ప్లాన్ చేసుకుంటాం మనం. ఏమని? ఆదివారం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి? బాగా గుర్తుపెట్టుకో. ఆదివారం ఎందుకు రావాలి మందిరానికి? గుర్తుపెట్టుకోండి. ఇదేం తెలుసా? ది హౌస్ ఆఫ్ గాడ్. ఇది ఎవరి ఇల్లు? ఇది దేవుని ఇల్లయ్యా. ఇది ఆయన ఇంటిలోకి నిన్ను పిలుస్తుంటే, ఇప్పుడు ఎవరన్నా ఒక ఉన్నతమైన వ్యక్తి మా ఇంటికి ఫంక్షన్ రాని పిలిస్తే నువ్వు పోతావా? పోకుండా ఉండేవాడు ఎట్లుంటుంది పరిస్థితి? ఒక ఉన్నతమైన వ్యక్తి, మంచి వ్యక్తి, మీరందరు రాండి మా ఇంటికి ఫంక్షన్కి రావాలి మీరు పిలిచాడు అనుకో, ఆ రోజులు ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా? మంచి మంచి బట్టలు కట్టుకొని ముస్తాబయ్యి వెళ్ళిపోతాం. కొంతమంది ఏం చేస్తారు? మనం ఎందుకు లేపో, మనం ఏడబోతాం ఆడకి, మన ఊరు గమనిస్తారు మన వలన. చర్చలో గమనించాలా నిన్ను? చర్చలు ఏం గమనించాలి నిన్ను దేవుడు గమనిస్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు గమనిస్తున్నాడు దేవుడు. నిన్ను యేసయ్య నువ్వు ఎలా ఉన్నావు, నీ నడక, నీ ప్రవర్తన గమనిస్తున్నాడు ఆయన. ఎవ్వరు కూడా ఆ రోజుల్లో ఆదిమ విశ్వాసులు మాదని అనుకోలే. వాళ్ళకున్నదంతా కూడా సమిష్టిగా పంచుకున్నారంట, ఏక మనసుతోటి. కొంతమందికి అట్లుండదు ఏక మనసు. మనకు తెలుసు, అననీయ సప్పిరాకున్న ఏక మనసు. ఆ ఏక మనసు ఏంటది? ఏ మనసు అది? మోసం చేసే మనసు. చాలా మందికి ఈ మనసు ఎట్లుంటుంది తెలుసా? ఇద్దరికి కుటుంబంలో మోసం చేసే మనసు ఉంటుంది, కిలాడి మనసు ఉంటుంది, చెడు మనసు ఉంటుంది, తగాదాల మనసు ఉంటుంది, తగాదాలు పెట్టే మనసు ఉంటుంది. ఈ మనసు కాదు దేవుడు అడిగేది. ఏ మనసు అడిగాడు ఆయన? ఏక మనసు అడుగుతున్నాడు దేవుడు. ఏక మనసు అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, అననీయ సప్పిరాల పరిస్థితి, ఇద్దరింట్లో మాట్లాడుకున్నారు. పొలాలు అమ్మి ఆయన పాదాల దగ్గర పెట్టండి, ఎవరు కోరలు అసలు అడగల వాళ్ళని. కాదు, వాళ్ళే తెచ్చి పెడుతున్నారు అంతేగాని వాళ్ళు అడగల. వీళ్ళు అపోస్తల పాదాల దగ్గర పెట్టి అపోస్తలు తెమ్మన్ల వాళ్ళని వీళ్ళే తెచ్చి పెట్టుకున్నారు అంతే. వీళ్ళే తెచ్చి పెట్టారు. ఇద్దరు మాట్లాడుకున్నారు, పొలం అమ్మారు. ఇద్దరు మాట్లాడుకొని, ఇదిగో నేను ఏం చెప్తున్నావు అదే చెప్పాలంతే. భర్త భార్యతో, భార్య భర్తతోటి నేను అదే చెప్తాను, కూడా అదే చెప్పాలి అంతే. అదే చెప్దాం. ముందు భర్త వచ్చాడు, అననయ్య. ఇంతకు అమ్మారంటే ఏం చెప్పాడు ఆయన? అబద్ధం చెప్పిన దాన్ని బట్టి పరిశుద్ధాత్మను మోసగించాడు. పరిశుద్ధాత్మలో అబద్ధం చెప్పాడు, చచ్చిపోయాడు.
సప్ఫీరా వచ్చింది, తెలియక సప్ఫీరా వచ్చింది. చచ్చిపోవడం తెలియదు, కానీ సప్ఫీరాకి అవకాశం ఇచ్చాడు. ఎవరు? పేతురు. ఇంత కమ్మారా చెప్పు అని అన్నాడు. అవునయ్యా, అసలు ఎవరు కొనలేదయ్యా, అది కొనక వాళ్ళు నేను పట్టుకొని మేమే కొనపోన్నారు, దానికి బాట లేదన్నారా, అది సరిగా పండదన్నారా, నీళ్ళు భారం అన్నారా, అసలు నిన్ను ఎవరు అడుగుతున్నారు? పేతురు దగ్గర, అయ్యా 5 లక్షలు నా దగ్గరకు వచ్చింది, లేదా 1 లక్ష రూపాయలు వచ్చింది, 50,000 మేము పెట్టుకోండి, 50,000 తీసుకోండి. ఏమంటాడు పేతురు? అని అంటాడా? భలే ఇబ్బంది పడ్డాం సార్, భలే ఇబ్బంది పడ్డాం, అసలు ఎవరు లేదు, ఇదిగో దర్శనం బాగా, అసలు ఎవరు కొనలేదు అన్నట్టు. ఎవరు అడిగారు నిన్ను? ఈయన కూడా అదే విధంగా చెప్పాడు. ఆయన కూడా చచ్చిపోయాడు, ఆయన కూడా చచ్చిపోయింది. కానీ నిజమైన ఏక మనసు అట్టుంటుంది తెలుసా? ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ ఎవరు తెలుసా? అకుల ప్రిస్కిల్లాల కలిసి పని చేశారంట, కలిసి వాక్యాన్ని బోధించారంట, కలిసి దేవుని మార్గంలో నడిచారంట, కలిసి విషదపరిచారంట. ఇది నిజమైన ఏక మనసు అంటే. భర్తకే మనసో భార్యకి అదే మనసు ఉంటుంది, భార్యకి ఏ మనసో భర్తకి అదే మనసు ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో, దేవుని పరిచర్య విషయంలో నీ మనసు ఎలా ఉంది ఆలోచన చేయి. ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనచ్చు ఇంటింట రొట్టి విరిచేవాళ్ళంట. ఎక్కడంట? ఎక్కడ? ఆ రోజుల్లో వాళ్ళకి మందిరం లేదు కదా, వాళ్ళకి ఆ రోజుల్లో మందిరం లేదు, అందుకని ఇంటింటా రొట్టి విరిచేవాళ్ళు. అపోస్తల కాలాల్లో సంఘ అభివృద్ధి చెందుతుంది. ఆ రోజుల్లో ఇంటింటా రొట్టి విరిచి దేవుని స్తుతించేవాళ్ళంట. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయి. ఎందుకు అపోస్తలులు దీవించబడ్డారు? ఎందుకు ఆదిమ సంఘం అభివృద్ధి చెందింది? మనం ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాము అంటే మనం చేసే మిస్టేక్స్. 1, దేవాలయంలో కూడుకోవటం లేదు. 2, విశ్వాసుల గృహాల్లో కూడుకోలేకపోతున్నాం. విశ్వాసుల గృహాల్లో ప్రార్థనలు లేవు. మాకు పడలేదు, మేమే చేసుకుంటాం. ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు? అసలు నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఇంట్లో? మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, సింహాన్ని లేపటంలో ఇప్పుడు పాము అనుకో, పాము గమ్ముగా పనుకో ఉంది. ఫ్లూట్ ఊస్తే ఏమవుతుంది? పాము గమ్ముగా పండుకో ఉంది, పోయి దగ్గర పోయి ఫ్లూట్ ఊదేమనుకో ఏమవుతుంది? జుమ్ముని లేస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో సైతాలు కూడా ఎట్లున్నాయి? గమ్ముగా ఉన్నాయి. ఇప్పుడు అయ్యి మనకి అట్లుంటేనే బాగున్నట్టుంది కదా. సైతాలు మన ఇంట్లో ఉండాలా? వెళ్ళిపోకూడదు అవి బయటికి. అయ్యి మనం ఏం చేస్తాం? మన ఫ్లూట్ ఏం వాయించటం లేదు, దేవుని మాటలు స్తోత్రాలు చెల్లించటం లేదు. అవి అట్టే ఉండయి. నువ్వు చాలా మంచోడురా, నువ్వు చాలా మంచిదానివమ్మా, నిజంగా చాలా మంచి వ్యక్తివమ్మ, నువ్వు ఎంత ఆనందపడుతున్నాయో సైతాన్లు ఆలోచన చేయి. వాళ్ళకున్నటువంటి ఆనందం, వాళ్ళకున్నటువంటి ఆశ, నిరీక్షణ దేవాలయంలో తప్పక కూడుకొనచ్చు ప్రార్థన చేసేవాళ్ళంట. వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళంట. ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. వాళ్ళు చేసే ప్రార్థన, ఎట్ట ప్రార్థన చేసేవాళ్ళు, ఎట్ట విజ్ఞాపన చేసేవాళ్ళు, ఎట్ట మర్ర పెట్టేవాళ్ళు ఆలోచన చేయండి. వాళ్ళు దాని కింద చదివితే మనం అర్థమవుతుంది మనకు. అదే 46 వచ్చి 46 వచ్చును. వారు ఏక మనస్కులై తప్పగా కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. చూసావా? అంటే ఇంటింటా రొట్టె విరుచుచు, దేవాలయంలో తప్పగా కూడుకొనుచు, దేవాలయంలో పరిచర్య చేస్తూ, దేవాలయంలో దేవుని ఆరాధిస్తూ ఉంటే
నిన్ను చూస్తే పక్కనోడికి భయం కలుగుతుంది. గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని ఒక పార్ట్గా మారితే, నువ్వు దేవునిలో ఒక వ్యక్తిగా మారితే, దేవుని పరిచర్య చేసేటప్పుడు నువ్వు దేవుని పరిచర్య చేస్తూ ఉండగా నువ్వు ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారుతుంటే నిన్ను చూస్తే పక్కన వాళ్ళకి భయం కలుగుతుంది. అపోస్తలులతో జరిగే కార్యాలను బట్టి, దేవుడు వాళ్ళతో ఉన్న విధానాన్ని బట్టి వాళ్ళు చూస్తే పక్కన వాళ్ళకి భయం కలిగింది. ఈ రోజున నీవు మంచిగా పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే నేను చూస్తే పక్కన భయం కలుగుతుంది. నువ్వు యథార్థంగా జీవిస్తే భయం కలుగుతుంది. చాలామంది అంటుంటా, నిజంగా ఆమె చాలా మంచిదయ్యా, ఆమె చాలా మంచిది, చాలా ప్రేమ కలిగిందయ్యా, నిజంగా అమ్మటోడిది కాదయ్యా అంటారు. నిజంగా వాడు అసలు ఏమి పట్టించుకోవడం చాలా మంచోడే అంటారు. వాడ ఆమె అంటే నిన్ను బట్టి ఇంకెవరు మారుతారు? అపోస్తలులను బట్టి, వాళ్ళకున్న ఆరాధన బట్టి, వాళ్ళ మందిలో కూడుకున్న విధానాన్ని బట్టి, విశ్వాసుల గృహాల్లో ప్రార్థన బట్టి, వాళ్ళు చేసే పరిచర్యలను బట్టి, వాళ్ళున్న పరిశుద్ధతను బట్టి వాళ్ళు చూసి అనేక మంది మారిపోయినారంట. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది మారిపోయారు. వాళ్ళ ప్రార్థన ఎట్లుంది తెలుసు? వాళ్ళ ప్రార్థన ఎట్లుందంటే, వాళ్ళ ప్రార్థన నిజంగా అపోస్తుల కాలాలలో, ఆదిమ సంగమ కాలాల్లో వాళ్ళ మందిరంలో కూడుకుంటే ప్రార్థన చేసేవాళ్ళు, వాక్యం చదువుకునేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు, దేవుని స్తుతించేవాళ్ళు, అన్నీ చేస్తున్న వాళ్ళ ప్రార్థనలు తెలుసా? పేతురు చెరసాల్లో ఉన్నాడు. పేతురు ఎక్కడున్నాడు? పేతురు ఆడున్నాడు చెరసాల్లో. సంఘం ఏం చేసింది దానికోసం? ఎట్ట చేసింది? అత్యాసక్తితో చేసిందే? ఆసక్తితో చేసిందే? అత్యాసక్తితో చేసింది. అత్యాసక్తి వేరు, రెండోది ఆసక్తి వేరు. అది ఆసక్తి విషయంలో మాందులు కాకని అన్నాడు పేతురు పత్రిక. ఆసక్తి విషయంలో మాందులు కాకని అన్నాడు. ఈరోజు నీ ఆసక్తి ఎలా ఉందో ఆలోచన చేయి. మందిరికి వచ్చే దాంట్లో ఆసక్తి ఉందా? ప్రార్థన చేయాలని ఆసక్తి ఉందా? స్తుతించాలని ఆసక్తి ఉందా? పరిచయం చేసే ఆసక్తి ఉందా? ఎందుకు ఇలా అయిపోతున్నావు? ఒకసారి అపోస్తలుల దగ్గరికి వెళ్ళు. నువ్వు వాళ్ళు మనతో మాట్లాడతారు. అపోస్తలుని అడుగు. నువ్వు ప్రార్థన చేసి అపోస్తలుని దేవుణ్ణి అడుగు. ఎందుకు ఇట్టుందంటే వాళ్ళు చెప్తారు, యేసయ్య చెప్తాడు, అరే అపోస్తలులు ఈ విధంగా ఉన్నారు నాయనా, వాళ్ళు నేను ఆత్మతో నింపాను, నేను నింపుతా ఆత్మతోటి. అనుక్షణము ప్రతి దినము దేవాలు తప్పగా కూడుకునే వాళ్ళయ్యా వాళ్ళు. నువ్వు వారానికి ఒకసారి కూడా రాకపోతుంటావు కదా నాయనా. నువ్వు ఎలా జీవించబడతావు? విశ్వాసుల గృహాల్లో కూడుకునేవాళ్ళు. ఆలోచించండి. పేతురు చెరసాల్లో ఉంటే సంఘం ఎడ చేసింది ప్రార్థన? ఎడ చేసిందంట? అత్యాసక్తితో ప్రార్థన చేసిందంట సంఘం. ఒకవేళ అపనమ్మకంతో చేసినా కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అక్కడేం రాస్తాడు? అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ఎప్పుడు దాకా చేశారు తెలుసా? బాగా ఆలోచించే. పేతురు తలుపు కొట్టినంత వరకు చేశారు ప్రార్థన. అందరు చప్పుడు కొట్టండి. హల్లెలూయా. ఆలోచి. ఒక విశ్వాసికి ఒకప్పట్లో ఒక విశ్వాసి ఏదో సైతాన్ని బట్టి ఏదో బాగలేక ఉంటే చుట్టూ కూర్చొని రాత్రంతా ప్రార్థన చేసిన సందర్భాలు సంఘంలో లేకపోలేదు. ఆ ఆసక్తి అట్టెళ్ళిపోయింది. ఈ రోజున ఏదా ఆసక్తి? కాకులు ఎత్తుకోపోయినాయా? గద్దలు తన్నుకోపోయినాయా? ఆలోచించాయి. ఎవరికన్నా బాగలేకపోతే మధ్యలో పెట్టి చుట్టూ రౌండ్ చేసి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఆ సాతాను సిగ్గుతో వెళ్ళిపోయేది దాకా ప్రార్థన చేసేవాళ్ళమే. అపోస్తలుల కాలాలలో వాళ్ళు ప్రార్థన చేస్తుంటే పేతురు తలుపు కొట్టినంత వరకు ప్రార్థన చేశారు వాళ్ళు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరమైన తలుపు తీస్తే నేను వాడి దగ్గరకు వస్తాను, వాడు నాతో కలిసి భోజనం. అంటే ఏంది? సహవాసము, ఫెలోషిప్.
ఫెలోషిప్. నీకు దేవుడు సహవాసం పడలేదా? మనుషులతో సహవాసం చేయొద్దని చెప్పను నేను, చేయాలా, మనుషులతో మాట్లాడాలా. నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబం కోసం కానీ, పరిచర్య కోసం కానీ, నీ కుటుంబంలో ఏదన్నా బాగలేకపోతే కూర్చొని ఎట్టా ప్రార్థన చేస్తావు తెలుసా? మందిరం కోసం ఎందుకు చేయలేకపోతున్నావు? మందిరం కోసం నువ్వు చేయాలంటే వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకునేవాళ్ళు. నువ్వు దేవాలయంలో కూడుకుంటున్నావా? రోజు ప్రార్థన లేదు, లేకుండా ఆగిపోయింది. స్తుతించడం ఆగిపోయింది, రొట్టె విరచడం ఆగిపోయింది. అందుకే నువ్వంటే అందరికీ దయ కలగటం లేదు, దయ పుట్టడం లేదు. ఈ మందిరంలో ఒక పార్ట్గానే ఉండాలి. నువ్వు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఈ మందిరంలో నువ్వు చేసే పరిచర్యను బట్టి, పనిని బట్టి, పరిశుద్ధతను బట్టి, భక్తిని బట్టి నువ్వు చేస్తుంటే నేను చూసే ప్రజలకి భయం కలుగుతుంది, అభిమానం కలుగుతుంది. ఆలోచించే దేవుని బిడ్డారా. అందుకే అపోస్తులు కాలాలలో ఆదిమ సంఘం దినదినము దీవించబడింది. దాని కింద 47వ వచనం చూడండి. ఆనందముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండాను. చూసావా? ప్రభు రక్షణ పొందుచున్న వారిని ప్రభు అనుదినము వారితో చేర్చు. ఎవరి ద్వారా మనుషులు వస్తున్నారు? ఎవరి ద్వారా? విశ్వాసుల ద్వారా. అది గుర్తుపెట్టుకోండి. ఎవరి ద్వారా ప్రజల మందిరానికి వచ్చారంటే విశ్వాసుల ద్వారా. ఎవరి ద్వారా వెళ్ళిపోతారంటే విశ్వాసుల ద్వారా. ఎవరి ద్వారా వస్తున్నారు మందిరం కంటే? విశ్వాసుల ద్వారా. నిజంగా ఆ మందిరం అయ్యా, ఆ విశ్వాసుల ప్రేమ ఎంత గొప్పదయ్యా, వాళ్ళ పని ఎంత గొప్పదయ్యా, వాళ్ళు చేసే ఆరాధన, వాళ్ళ పరిశుద్ధత, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదయ్యా అని చెప్పుకుంటున్నారా? నీ గురించి ఆలోచించి నీ గురించి చెప్పుకుంటున్నారా? ఎలియాజరు తన అబ్రహాము తన యజమాడైన కొడుక్కి సంబంధం కోసం పోయినాడు. ఎలియాజరు బావి దగ్గర కూర్చున్నాడు. బావి దగ్గర కూర్చొని మొరపెడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఒక సూచన అడిగాడు దేవుడిని. నేను ప్రార్థన చేస్తానయ్యా, ఎవరైతే ఇక్కడికి వచ్చి నేను నీళ్ళు పోయమని అడుగుతాను, నీకు పోస్తా, ఒంటెలకు కూడా పోస్తాను, ఎవరైతే చెప్తారో వాళ్ళే నా యజమాని కుమారుడికి భార్య అని ప్రార్థన చేసుకున్నాడు. ఎలియాజరుకున్న గొప్ప లక్షణం, గొప్ప వరాలు, అనుకున్న క్వాలిఫికేషన్ తెలుసా? నమ్మకస్తుడు, ప్రార్థనాపరుడు, విధేయుడు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు దారి చూపే వరకు పోరాడతాడంట. దేవుడు దారి చూపే వరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. చూసావా? దేవుడు దారి చూపే వరకు ప్రార్థన చేశాడు. రెప్కా వచ్చింది. ఈరోజున ఆలోచన చేయి. నీ కుటుంబంలో, నీ ఇంటిలో, ఈ కష్టంలో, ఈ సంఘములో ఎంతోమంది ప్రజలు ఉన్నారు. మన వాళ్ళు అందరు వెనకంజి వేస్తూ ఉన్నారు. సమూహంకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? మందిరం కొరకు, విశ్వాసం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? తప్పక వాళ్ళు కూడుకుంటున్నారు దేవాలయంలో. నువ్వు మాత్రం తప్పకుండా గుడికి రాకుండా ఆగిపోతుంటావు. వాళ్ళు తప్పక దేవాలయంలో కూడుకుంటున్నారు. వాళ్ళకి నీకు తేడా ఏంది? ఎందుకు నువ్వు ఆ విధంగా దీవించబడలేకపోతున్నావు చెప్పు? విశ్వాసుల గృహాలలో ప్రార్థన ఏది? ప్రభు బల్లేది? దేవుని బిడ్డలారా, భయంకరమైన విపత్తు వచ్చేసింది. కన్నా నువ్వు మారినా చనిపోవాల్సిందే, మారకపోయినా చనిపోవాల్సిందే. రోగం వచ్చినా చనిపోవాలి, రోగం రాకపోయినా చనిపోవాలి.
ఒకవేళ చనిపోతే మనం ఆడికి వెళ్తామని ప్రశ్న వేసుకోవాలి. ఒక క్రైస్తవ నిరీక్షణ, చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాం, ఆ నిరీక్షణ మనకుంది. ఇంకా అటు ఇటు ఉంటే మనం సరి చేసుకునే రోజు దగ్గరికి వచ్చేసింది. ఆయన మనకు సరిపోయిన వాడు, క్రీస్తు అభిషక్తుడైన దేవుడు. ఇప్పటికే మన దేశంలో 200 ఎన్ని కేసులు ఉన్నాయంట? 57 కేసులు. అది ఒక 5-6 రోజుల కింద మాట. అది 257 కేసులు ఇప్పటికే కరోనా కేసులు వచ్చి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసి ఉంది. నెల్లూరు జిల్లాకి గవర్నమెంట్ హాస్పిటల్కి డాక్టర్లకి నర్సులకి సంకేతాలు పంపించున్నారంట, కరోనా వచ్చింది జాగ్రత్త అని. చూసావా? నువ్వు ఇంట్లో ఉన్న కరోనా వస్తుంది, తలుపులు వేసుకున్న కరోనా వస్తుంది, ఏసీలో ఉన్న కరోనా వస్తుంది, తలుపులు కథ బిగించుకున్న కరోనా వస్తుంది, మరణం ఎక్కడున్నా వస్తుంది. అందుకే ఆనాటి విశ్వాసులు చేసిన పని, దేవాలయంలో తప్పక కూడుకున్నారు, విశ్వాసుల గృహాల్లో కూడుకున్నారు. ఈ 2 పనులు చేశారు వాళ్ళు. ఇంటింట రొట్టె విరిచేవాళ్ళు, ఆనందముతో నిష్కపటమైన ప్రేమతో దయ పొందిన వారి వాళ్ళు చూసి అందరికీ దయ కలిగింది. వాళ్ళు చూసి సంఘంలో చేర్చబడ్డారు, ప్రజలు చేర్చబడ్డారు. అనుదినము ప్రభు రక్షణ పొందిన వారిని చేర్చుచుండెను అని ఉంది బైబిల్లో. మనం బాగుంటే కదా ప్రజలు వస్తారు మందిరానికి. జారిపోతుంటేమే ఎలా ఉంటుందో ఆలోచించి, ఈ రోజున దేవుని బిడ్డారా ఆలోచించాయి. ఆదిమ విశ్వాసుల్లాగా మనం ఉన్నామా? ఆదిమ విశ్వాసుల్లాగా మనం జీవిస్తున్నామా? ఆదిమ విశ్వాసుల్లాగా మనం దేవునిలో నమ్మకంగా ఉన్నామా? ఆలోచించాయి. యేసు మన కోసం రక్తం కార్చాడు కదా, ఆ రక్తంతో మన పాపాలు కడిగి పవిత్రపరిచాడు కదా. ఇంకా మరకలు ఉన్నాయా? ఇంకా పొరపాట్లు కడగబడలేదా? ఇదే రక్షణ అనుకూల సమయం. దేవుని దగ్గరకు వద్దాం. అవునేసయ్యా, ఆ విశ్వాసులు ఎంత దీవించబడ్డారయ్యా, నేను కూడా దీవించబడాలి, నేను దీవెనకరంగా మార్చబడాలి. వాళ్ళు చూస్తే అందరికీ దయ కలిగిందయ్యా, మరి నన్ను చూస్తే దయ కలగటం లేదు, నన్ను చూస్తే ఎవరికి దయ కలగటం లేదు. ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకుందాం, పైకి నిలబడదాం.